ఆంధ్రప్రభకు స్వాగతం. ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యంగా వారికి ఇండోనేషియా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. బీటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది ఇండోనేషియా. అంతేకాకుండా ఈ అవార్డు తీసుకోవడంతో పాటు ఆయన చాలా రకాలైనటువంటి ఒప్పందాలు ఇండోనేషియా తోటి పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా డిఫెన్స్ ఒప్పందాలు. సో ఈ ఒప్పందాలు వల్ల భారత్కు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? చైనాకు మనం ఏమన్నా చెక్ పెడుతున్నామా? ఈ విషయాలు చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్, ఈ ప్రధానమంత్రి గారి ఇండోనేషియా పర్యటన ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా వారికి ఒక అత్యున్నత పురస్కారం అందజేయడం జరిగింది. ఇది నెహ్రూ గారి తర్వాత మళ్ళీ అటువంటి పురస్కారాన్ని తీసుకుంది మోడీ గారు అనేటువంటి వార్తలు ఈరోజు పత్రికల్లో చూసాము. ఇదే కాకుండా చాలా డిఫెన్స్ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సో వీటి గురించి మాకు వివరిస్తారా? ఇది చాలా స్ట్రాటజిక్ గా కీలకమైన నిర్ణయం. ఎందుకంటే చైనాని కౌంటర్ చేయడానికి ఆకస్ కానివ్వండి, క్వాడ్ అనండి, ఏదైనా సరే అందులో ఇది చాలా తీవ్రమైన పరిణామాలు ఈ విజిట్స్ వల్ల చోటు చేస్తారు. ఇందులో ఇండోనేషియా ఒకటి. ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన ముస్లిం దేశం మన దేశం తర్వాత. సో ఆ విధంగా చాలా కీలకమైన దేశం. అయితే ఇండోనేషియాకి మన దేశంతో చాలా చారిత్రాత్మక కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ కరెన్సీ ఇంకా గణేశుడి తోటి మన వినాయకుడితో బొమ్మతోటి ముద్రించబడుతుంది. అక్కడ చాలా వాళ్ళకున్న టూరిస్ట్ ప్లేస్లు అన్ని లేకపోతే డాన్స్ ఫామ్స్ కానీ ఇవన్నీ మన కల్చర్ తోటి లింక్ పడి ఉన్నాయి. అందులో ఈ విజిట్ లో భాగంగానే అందులో ప్రామణన్ అన్న ఓ ప్లేస్ లో యోగకర్త అన్న దాని ప్లేస్ దగ్గర యునెస్కో రెనోవేషన్ మన ఇండియా ఇండోనేషియా జాయింట్ గా చేస్తుంది. అదే పాకిస్తాన్ కూడా చేయాల్సింది. తక్షశిలలో వాళ్ళు సిమెంట్ వాడేసి యునెస్కోకి కోపం తెప్పించారు. ఇది చూసుకోవాలి. మనమేమో పాత పద్ధతుల్లో అక్కడ అన్ని ఎలాగ ఒరిజినల్ గా కట్టారో అలాగే వాటిని రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం కల్చరల్ గా హెల్ప్ చేస్తున్నాం అందరికి. ఇంకా మిగతావి మొత్తం విజిట్ అంటారా, కంప్లీట్ స్పెక్ట్రమ్ అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, పార్లమెంటరీ అఫైర్స్ కానివ్వండి, అన్ని విధాలుగా టచ్ చేసింది. దాదాపు 14 అగ్రిమెంట్లు అయినాయి. యాజ్ ఏ మిలిటరీ పర్సన్, ఎక్స్ మిలిటరీ పర్సన్, నాకు కన్సర్న్ 2-3 కనిపిస్తున్నాయండి. ఒకటేమో మ్యారిటైమ్ అవేర్నెస్ కి జాయింట్నెస్ గా కుదుర్చుకున్న ఒప్పందాలు. ఎందుకంటే ఇండోనేషియా అన్నది ఒక దీవుల సమూహం. ఇక్కడే మలక్కా స్ట్రైట్ అని చెప్పి చైనాకి వెళ్లాల్సిన షిప్స్ అన్ని ఆ మలక్కా స్ట్రైట్ నుంచి వెళ్ళక తప్పదు. ఒకవేళ హార్ముజ్ జలసంధి లాగా అది ఒకవేళ బ్లాక్ చేస్తే చైనా లాజిస్టిక్స్ చైన్ అంతా డిస్టర్బెట్ అయిపోతుంది. వాళ్ళకి ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ దాదాపు 120 రోజులు రిజర్వ్ పెట్టుకుంటారు. కానీ దాని తర్వాత ఇంకా ఆర్కిటిక్ మహాసముద్రం వాడాలి తప్పితే కానీ ఇంకా గత్యంతరం లేదు. అలాగే మన ఇండోనేషియాకి మనకంటే మన అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేట్ నికోబార్ దీవి లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఒకప్పుడు పిగ్మాలియన్ పాయింట్ అనేవారు, దాని తర్వాత ఇందిరా పాయింట్ అన్నారు. ఆ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కేవలం 68 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది నియరెస్ట్ ఐలాండ్ పొజిషన్. అక్కడ వాళ్ళకున్న ఒక నియరెస్ట్ పాయింట్ దగ్గర, ఆ దీవి దగ్గర ఒక పోర్ట్ కట్టడానికి మనం ఒప్పందం కుదుర్చున్నాం. అలాగే మన గ్రేట్ నికోబార్ లో చాలా పెద్ద కొన్ని బిలియన్స్ డాలర్స్ తోటి ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ప్లస్ సముద్ర పోర్ట్ అంటే సీ పోర్ట్ ఇవన్నీ కట్టదలుచుకున్నాం మినీ టౌన్షిప్ తోటి. అక్కడ ఏంటంటే మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అంత పెద్దగా లేదు. తర్వాత మనకి షిప్స్ అవన్నీ వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటాయి, మన పోర్ట్స్ తక్కువ ఉంది. ఇప్పుడంటే కొంచెం డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెరుగుతుంది. కానీ అంతకుముందు నిజంగా చూసుకుంటే 4-5 పోర్టులు తప్పితే మనకి పెద్దవి ఉండే కాదు. బాంబే, అటు కొచ్చిన్, ఇటు మద్రాస్, వైజాగ్, కొంతవరకు కలకట్టా, 5 అంతే. ఇప్పుడు కొంచెం శాటిలైట్ పోర్ట్స్ అన్ని పెట్టి కృష్ణపట్నం ఇటువంటి పోర్టులు కూడా డెవలప్ చేయడం వల్ల కొంచెం పెరుగుతాయి. సో పెద్ద బల్క్ షిప్స్ వస్తే అవన్నీ కంటైనర్స్ అన్ని కొలంబోలో గానీ వేరే చోట గానీ చిన్న షిప్స్ లోకి మార్చి తర్వాత మనకి తీసుకొస్తాం. సో దీనివల్ల మనకి రెవెన్యూ లాస్ అవుతుంది, టైం కూడా లాస్ అవుతుంది.
సార్ ఇటీవల ఇంకొక పోర్ట్ ఒకటి మనం కేరళలో ఒకటి నిర్మించుకుంటున్నాం కదా సార్. ఇవన్నీ చిన్న చిన్న పోర్ట్స్ పనిచేస్తాయి. పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ డీప్ వాటర్ పోర్ట్స్ కాదు. డీప్ Okay. ఏంటంటే మీకు పెద్ద షిప్ అయ్యేసరికి దాని డ్రాట్ పెరుగుతుంది. అంటే ఏంటంటే సముద్రంలో ఎంతవరకు లోతు ఉంటే ఎంత లోతు ఉంటే అంత మంచిది. మన వైజాగ్ పోర్ట్ ఐడియల్, చాలా డెప్త్ దొరుకుతుంది. కానీ అన్ని పోర్ట్స్ లోనూ ఆ డెప్త్ దొరకదు. అదే విజంజాహి పోర్ట్ అనేది ఒకటి కేరళ పోర్ట్ దగ్గర అంటే పేరు తీసుకోలేదు, ఎందుకంటే చాలా మందికి లొకేషన్ అది క్లారిటీ లేదు. సార్. కేరళలో చాలా పోర్ట్స్ ఇప్పుడు తీసుకుంటున్నాం. అలాగే లక్షద్వీప్ లో కూడా చాలా ఇంప్రూవ్ చేశాం. ఓకే. అలాగే మహారాష్ట్రలో కూడా వేరే పోర్ట్స్ డెవలప్ చేస్తున్నాం. మన ఆంధ్రాలో అయితే కృష్ణపట్నం నుంచి ఇంకో 2 పోర్టులు డెవలప్ చేసే ఉద్దేశంలో ఉన్నాం. అదే ఇప్పుడు గ్రేట్ నికోబార్ పోర్ట్ చేయడం వల్ల మనకు వచ్చే షిప్స్ అన్ని చెప్పి పెద్ద షిప్స్ అన్ని అక్కడ గ్రేట్ నికోబార్ లో బల్క్ ని బ్రేక్ చేసి చిన్న షిప్స్ ద్వారా వేరే వేరే పోర్ట్లకి సప్లై చేయొచ్చు. అంటే ఏంటంటే మొత్తం బిజినెస్ అంతా మనకే వస్తుంది. అంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వస్తుంది. అలాగే అక్కడ కట్టే ఎయిర్పోర్ట్ ఇప్పుడు వరకు అక్కడ ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ దిగడానికి తప్పితే గానీ ఇంకేమీ ఫెసిలిటీ లేదు. నాకు ఒక పర్సనల్ అనుభవం ఉంది. వన్స్ అపాన్ ఎ టైం ఒక 40 సంవత్సరాల క్రితం ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంప్లీట్ గ్రేట్ నికోబార్. నాకు 10 మంది మనుషులు పెట్టేవాడిని. అంతే ఉండేది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో జెట్టి కట్టడం ఇంపార్టెంట్. ఆ సమయంలోనే నేను ఈ ఇందిరా పాయింట్, అక్కడ ఉన్న షోంపెన్ ట్రైబల్స్ కూడా, నార్త్ లో ఉన్న షోంపెన్ ట్రైబల్స్ కూడా చూడడం జరిగింది. ఎస్, అపోజిషన్ పార్టీస్ కి కొన్ని ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఉన్న ప్రైమరీ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డ్యామేజ్ చేస్తున్నామని, తర్వాత ఈ ట్రైబల్స్ కి డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళ కల్చర్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి వాళ్ళది బాధ లేదు. ఎస్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ మనం ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కానీ స్ట్రాటజిక్ గా వచ్చే మనకి అడ్వాంటేజెస్ కానీ తూకం వేస్తే స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో అందువల్ల కొంతవరకు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ సఫర్ అవ్వడం తప్ప అది కంటైన్ చేయడానికి, మినిమం చేయడానికి గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంది. సో ఆ పోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఫ్యూచర్ లో మనకి ఎప్పుడైనా చైనా ఇబ్బంది కల్పిస్తే, ఎందుకంటే వాళ్ళు బర్మాలో కోకో ఐలాండ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. మనకి అండమాన్ నికోబార్ లో ఉత్తరంగా ఉండే కోకో ఐలాండ్స్ వాళ్ళు తీసుకున్నారు. అక్కడ ఒక మానిటరింగ్ స్టేషన్ పెట్టారు. అక్కడ కొన్ని షిప్స్ వస్తూ ల్యాండ్ అవుతున్నాయి. అలాగే బంగ్లాదేశ్ లో ఇప్పుడు చిట్టగాం పోర్ట్ కి మన కలకత్తా పోర్ట్ కి మధ్యలో, మన కలకత్తా పోర్ట్ కి కేవలం 188 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పోర్ట్ వాళ్ళు డెవలప్మెంట్ కి తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఫ్యూచర్ లో మనకి చైనా అంతరాయాలు కలిగించే అలవాటు చాలా కనిపిస్తుంది. అలాగే పాకిస్తాన్ కూడా చైనా నుంచి తీసుకొచ్చిన లేటెస్ట్ సబ్మెరీన్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ తోటి ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని తీసుకొచ్చిన ఆనర్ అన్న దాన్ని సబ్మెరీన్ ని బంగాళాఖాతంలో పెట్టడం జరిగింది. అంటే మన ఈస్టర్న్ ఫ్లీట్ బయటకు కదలకుండా అది దాన్ని బ్లాక్ చేసేందుకు ఈ సబ్మెరీన్ పెట్టిందని మనం అనుకోవాలి. లేకపోతే చైనా తరఫుని గస్తీ చేయడానికి ఇక్కడ పెట్టింది అనుకోవాలి. ఎందుకంటే ఈ ఏరియాలో మన చాందీపూర్ నుంచి మిసైల్స్ అన్ని ఫైర్ చేయడం జరుగుతుంది. దాని ట్రాజెక్టరీ, దానికి ఉన్న లాటిట్యూడ్, లాంగిట్యూడ్, మొత్తం టార్గెట్ మెటీరియల్, అది ఫ్లైట్ పాత్, తర్వాత ఇవన్నీ మానిటర్ చేయడానికి ఇటువంటి షిప్స్, కొన్ని షిప్స్, తర్వాత ఈ సబ్మెరీన్ చాలా దోహదం చేస్తాయి. సో ఇండోనేషియా తోటి ఈ అగ్రిమెంట్ జరగడం వల్ల ఈ సముద్ర ప్రాంతాన్ని అంతటిని మనం కంట్రోల్ చేయడానికి నిజంగా కావాలంటే హార్ముజ్ జలసంధిని ఈ రోజున ఇరాన్ ఆఫ్ చేసేసినట్టు, ప్రపంచానికి 20% ట్రేడ్ వాల్యూ డౌన్ చేసేసినట్టు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన దెబ్బతీసినట్టు, మనం ఇక్కడ మలక్కా స్ట్రైట్ అన్నదాన్ని కాకుండా మలక్కా స్ట్రైట్ తో పాటు మన గ్రేట్ నికోబార్ దగ్గర ఉన్న స్ట్రైట్ ని క్లోజ్ చేయగలిగితే చైనాకి విపరీతమైన దెబ్బ తగులుతుంది. అది మనం చేయగలం. అది చైనాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్. ఫ్యూచర్ లో సౌత్ చైనా సీలో ఏదైనా సరే వాళ్ళు ప్రయత్నం చేస్తే డైరెక్ట్ గా మన ఇండియా ఇంటర్వ్యూన్ అవ్వగలిగే క్షమత ఉందని వాళ్ళకి తెలియాలి.